నువ్వు చెప్పు స్నానం చేయలేవు ఒక నిన్న హాయ్ అందరికీ. ఈ వ్లాగ్ అయితే నిన్న తీసిన వ్లాగ్ అన్నమాట. అది సండే రోజు. ఇక నేను ఖాళీగానే ఉన్నాను చెప్పేసి పండుగలకు ఫంక్షన్లకు కట్టుకున్న చీరలన్నీ ఇంకా బీరువాలో పెడదామని చదువుతున్నాడా మా మిన్ని నేను ఇద్దరం కలిసి ఇంకా బట్టలన్నీ చదువుకుంటున్నాము. ఇవన్నీ బీరువాలో పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే దగ్గర దగ్గర 3 వారాలు కానీ కాస్తుంది నేను పనికోక. ఇంకొకవేళ పనికి గిట్లా పోయినా అనుకో ఇట్లాంటి పనులు ఏం పట్టించుకోను. నేను పనికోత వస్తా అంతే అన్నమాట. ఇంటికాడ ఉన్నప్పుడు ఇట్లాంటి పనులన్నీ చేసుకోవాలి. నాకైతే చీరలేం ఎక్కువ లేవు. ఎప్పుడన్నా షాపింగ్ చేస్తే 1-2 అట్లా కొనుక్కుంటా. ఇంకెక్కువ శాతం అయితే మా అమ్మనే కొనిస్తుంది. ఇంకొక 10-15 చీరల దాకా కుట్టుకునేటివి ఉన్నాయి కానీ అవి అసలు కుట్టుకుంటలేను కట్టుకుంటలేను. ఇప్పటికైతే ఇవే చీరలు ఉన్నాయన్నమాట. చీరలన్నీ సర్దేటప్పుడు మా అమ్మ తల్లి అయితే ఇవి దొరికినాయి. ఆమె పుట్టినప్పటికీ నేను ఇంక వీటిని భద్రంగా దాచబెట్టిన. అసలు అందులో మా అమ్మ తల్లికి సంబంధించింది ఏమేమి ఉన్నాయంటే మెయిన్గా బొడ్డు పేగు అంటాం కదా, బొడ్డు పేగో బొడ్డు తాడో అది ఉందన్నమాట. ఇంకా నేను దాన్ని అయితే భద్రంగా దాచబెట్టేసిన ఒక కవర్ వేసేసి. ఇంకా అట్లనే దాంతోపాటు పుట్టినప్పుడు పిల్లలకి మనము జాతకం అవి చూపెట్టుకుంటాం కదా, ఇంకా పంతులు వాళ్ళు రాసిచ్చిన అక్షరాలు పేర్లు అవి అయితే ఉన్నాయి. ఇంక బొడ్డు తాడ బొడ్డు పేగా దీన్ని అయితే నేను ఇంకా భద్రంగా దాచబెట్టేస్తా. ఇంకే మా అమ్మకి చూస్ చేసినప్పుడు మా వినయ్ డ్రెస్ ఇట్లా చేసినాం. ఇప్పుడు మా ఇంటికి కడుతుంది ఇది టై అన్నమాట. ఈ టై కానీ ఇట్లా హెయిర్ బండ్ లెక్క యూజ్ చేసినాం అప్పుడు ఫస్ట్ బర్త్డే మినీ అగ్గ ఫస్ట్ మంత్ ఫోటోషూట్ చేసినప్పుడు ఇట్లా కట్టినాం అన్నమాట. ఇక గిచ్చడు ఇక ఇవన్నీ పేపర్లు ఇంకెంతే భద్రంగా దాచైపోయింది. ఇది నీకే ఉంచేసుకో. మీ అన్నయ్య బాగా రోజులు అవుతుంది అబ్బా మిషన్ జోలికోతలేను, మిషన్ని ముడతలేను పడతలేను. ఎందుకేమో అసలు కుట్టాలని ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు ఈ మధ్య నాకైతే. ఇంకెందుకేమో ఇప్పటి నుంచి మిషన్ కుట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అది కూడా బయటలోది కుట్టకపోయినా నాది నేను కుట్టుకోవాలి, మా అమ్మాయి కుట్టాలి అని. ఇట్లా అనుకుంటే కాదని చెప్పేసి ఫస్ట్ అయితే మిషన్ని మొత్తం తుడిచిన తర్వాత ఒకటైతే ఆలోచించినాము మా చెల్లె నేను, ఒక 30 days ఛాలెంజ్ అయితే చేసుకుందాము, నువ్వు అనుకున్న పని అవుతుంది, అట్లనే నేను కూడా టైలర్ నేర్చుకోవచ్చు అని చెప్పేసి మా చెల్లి నాకైతే ఒక ఐడియా ఇచ్చింది. మరి మేము అనుకున్న ఐడియా కరెక్టా కాదనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మిషన్తో పాటు నేను ఇంకా పనికి కూడా పోవాలనుకుంటున్నా. ఎందుకంటే పనికి గిట్లా పోకపోతే నేను తీసుకున్న లోన్లు కట్టడానికి బాగా ఇబ్బంది అవుతుంది. దగ్గర 3 వారాల దాకా ఇంటికనే ఉన్నా. ఆ లోన్లు ఇబ్బందికైనా కానీ పనికి పోవాలా. ఇంకా లోన్ల కోసమే ఈ పని చేస్తున్నా అన్నమాట నేను. ఎందుకు నేర్చున్నా ఇలా అమ్మలు పని చేసుకుంటున్నా నాకు ఇచ్చేది. మళ్ళీ కరెంటు పోయింది. పొద్దున్నటి నుంచి కరెంటే చక్కగా ఉండలేదు. మామిడికాయలు చూపెడతా మీకు ఒకసారి. మా ఇంటి వెనకాల చెట్టు ఇక మామిడికాయలు చూడండి. ఎందుకనమైన ఈ సీల్ మస్తు అయింది. ఇంక ఇట్లా మా ఇంటి వెనకకించే కనిపిస్తాయి, కిటికీలకి చూడొచ్చు. ఇవన్నీ మామిడికాయలే. సండే కదా ఇంకా పిల్లలందరూ ఇంటికనే ఉంటారు. ఇంకా వాళ్ళతో ఆడుకొని బాగా జిడ్డయి వచ్చింది. ఇంకా స్నానం చేపిస్తే ఏడుస్తుంది. ఇక్కడ స్నానం చేపించినందుకు ఏడుస్తలేదు, కళ్ళలకు సబ్బు పోయిందని చెప్పేసి ఏడుస్తుంది. నేను కొంచెం ఫాస్ట్గా స్నానం చేపించినందుకు ఇంకా సడన్గా కళ్ళలకు సబ్బు అయితే పోయింది. అందుకే కొంచెం కళ్ళు మండుతున్నాయి అని చెప్పేసి కొంచెం సేపు ఏడిచింది. ఇంకా స్నానం చేపించేటప్పుడే ఇప్పుడైతే నార్మల్ అయిపోయింది. అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటుంది కళ్ళలకు సబ్బు పోడు, అది కామన్ అనుకోవద్దు. కాకపోతే అప్పుడప్పుడైతే ఖచ్చితంగా జరుగుతుంది ఇట్లా. ఇంకిడ టీషర్ట్ ప్యాంట్ అవి అయితే వేసిన, ఈ టీషర్ట్ కూడా అస్సలు వేసుకోవాలని ఏడుస్తుంది. ఇంకా అవన్నీ వేసిన తర్వాత ముందైతే నేను నెత్తి దూస్తాను. నెత్తి దూయకపోతే మాత్రం నాకు అస్సలు మనసున పట్టది.
స్నానం చేయించకుండా 2 రోజులు ఉంచుతా కానీ నెత్తి దుయ్యకుండా మాత్రం అస్సలు ఉండను. ఒకవేళ నేను దుయ్యకపోయినా కానీ మా చెల్లెలతోని లేకపోతే మా అమ్మతో మాత్రం ఖచ్చితంగా దూపిస్తా. ఇంకా స్నానం విషయంకి వస్తే మేము చేయించకుండా కానీ నీళ్ళ కడికి 2-3 సార్లు స్నానం అయితే చేస్తుంది. జుట్లు వేసినా లేదు, ఇంక అప్పుడే నిద్ర పోయింది. ఆపటికే బయట తిరిగి వచ్చింది కదా, మెండు నిద్రకు వచ్చింది. ఇంకెంటనే నిద్రనైతే పోయింది. ఇట్లుంటుంది అబ్బా చిన్నపిల్లలతోని. అది మారిపోతుంది వీడియో. ఇదైతే ఈవినింగ్ టైం తీసిందన్నమాట. ఇంకా నైట్ డిన్నర్ కోసం మా అమ్మ చపాతీలు అవి చేస్తుంది. మా మమ్మ ఇంకా మా నిక్కి అయితే కరబూజ అయితే తింటుర్రు. ఇంక ఇంతకు ముందు చూపించిన కుక్క పిల్ల అయితే మా ఇంటి దగ్గర ఉంటుంది. ఈ కోడి పిల్లలు కూడా మాయే అన్నమాట. నేనైతే మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా. ఈ శిఖరము ఏ గుడి దగ్గర ఉంటుంది, ఈ ప్లేస్ ఎక్కడ అనేది ఎవరికన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. అసలు ఇక్కడ పెద్ద హైలైట్ ఏంటిదంటే ప్రొద్దున మందారం చెట్టుకు ఫుల్ పువ్వులు అయ్యండే. ఇంక ఇవన్నీ ఎండబెట్టుకొని పౌడర్ లెక్క చేసుకుందామని చెప్పేసి బంగ్లా మీద ఎండబెట్టినాం అన్నమాట. అవి ఏంటి అంటే గాలికి మొత్తం ఎక్కడ కొట్టుకపోయినాయి. ఇంకా మా మమ్మ తల్లి చూపెడుతుంది ఇట్లా అయిపోయినాయి అని చెప్పేసి. అసలు అయితే మేము బట్టలు దేనికని బంగ్లా మీదకి పోయినాము. కాకపోతే ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి మా మామిడి చెట్లను చూపెడదామని ఇంకా వీడియోని అయితే తీసిన అన్నమాట. ఇంకొక 2-3 ఏళ్ళు అయితే నాకు తెలిసి ఇవి కూడా ఉండేవి కావచ్చు. ఇంక ఈసారి అయితే ఖాతా మాత్రం ఫుల్ అయింది. ఎందుకో ఏమో తెలియదు, వానలు బాగా పడ్డందుకు కావచ్చు. ఇంక ఇదైతే మా విలేజ్ వ్యూ అన్నమాట. నేను ఎప్పుడు చెప్తా కదా గుట్టకు దగ్గరనే ఉంటామని చెప్పేసి, అదే గుట్ట అన్నమాట. మాకు అంటే బాగా దూరం ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు మొత్తం గోడ కట్టేసారు అటు సైడ్ పోకుండా. ఇంకా చిన్నప్పుడు అయితే కట్టెల గిట్ల అటే పోతుంటుంది. చిన్నది పోనాడు బట్టలు పట్టుకుందునా. చపాతీలు కాకుండా ముందు అడుగుతావా? ఈ అంగి వాళ్ళది మా అమ్మ కాలుస్తుంది. నా బిడ్డ నేను తిననీకి కూకున్నాం ఫ్రెండ్స్. తలుపు తీసింది ఇంక ఇది ఈవినింగ్ తీసిన వీడియో అని చెప్పినా కదా. ఇంక ఈవినింగ్ డిన్నర్ కోసం మా అమ్మ చపాతీలు చేస్తుంది. ఇంకా మా చెల్లె చపాతీలు చేస్తే మా అమ్మ కాలుస్తుంది. కోళ్ళు అయితే ఎప్పుడెప్పుడు ఒదగాలని చెప్పేసి గోడల మీద ఇట్లా తిరుగుతుంది. ఈవినింగ్ టైం అయింది కదా, మా కోళ్ళకైతే బాగా డిస్ట్ అయిపోయింది. ఇంకా అన్ని కోళ్ళు పోతున్నాయి. నైట్ డిన్నర్ అది అయిపోయినాక ఇంకా బాగా రోజులు అయింది రాజ సినిమా చూడకని చెప్పేసి ఇంకా టీవీలో వస్తే అదే చూసుకుంటా కూర్చున్నాము. ఆయన ఏ మాట కామాట కానీ ఈ రాజ సినిమా చూస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది. అట్లనే ఏమన్నా ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు కూడా ఏడవకుండా మాత్రం అస్సలు ఉండను. ఇంకా లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది ఈ సినిమాలో. మీకు ఈ సినిమా ఇష్టమా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.